ఆ బాలుడికి పవన్ కళ్యాణ్ అంటే ఎంతో పిచ్చి. చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ సినిమాలన్నా, పవన్ కళ్యాణ్ డ్యాన్స్లన్నా చాలా ఇష్టం. అప్పటి నుంచి ఆ బాలుడికి పవన్ కళ్యాణ్ మీద ఎంతో అభిమానం ఏర్పడింది. అతన్ని ఎప్పుడైనా కలవాలని కూడా ఎన్నోసార్లు అనుకున్నారు. ఇంట్లో పవన్ కళ్యాణ్ పాట వస్తే దానికి అనుగుణంగా స్టెప్పులు కూడా వేసేవారు. దీంతో పవన్ కళ్యాణ్ మీద తన కొడుకున్న ఇష్టం చూసి ఆ తల్లిదండ్రులు కూడా ఎంతో మురిసిపోయారు. అయితే ఎన్నోసార్లు అతను పవన్ కళ్యాణ్ కలిసేందుకు ప్రయత్నం చేశారు, కానీ కుదరలేదు. అయితే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి గెలుపొందిన నేపథ్యంలో నిన్న ఉప్పాడ వెళ్తూ ఇంటి ముందు నుంచి వెళ్తున్నారన్న విషయం ఆ బాలుడికి తెలిస్తే తల్లిదండ్రులు ఏమాత్రం నమ్మకం లేదు. పవన్ కళ్యాణ్ వచ్చి పలకరిస్తాడని కూడా ఊహించలేదు. కానీ ఆ పిల్లాడు ఇంటి ముందు నుంచి పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు తెలిసి స్కూల్ కూడా మానేసి ఇంటి ముందు ఒక జెండా పట్టుకొని ఒక్కడే నిలబడ్డాడు. తన పవన్ కళ్యాణ్ చూస్తాడని, తను ఆగి పలకరిస్తాడని కూడా ఎప్పుడూ అనుకోలేదు. ఇంట్లో తల్లిదండ్రులు కూడా పవన్ కళ్యాణ్ అభిమానంతో తమ కొడుకు పవన్ కళ్యాణ్ కోసం చూస్తున్నాడు అనుకున్నారు, కానీ అతను వచ్చి ఆప్యాయంగా పలకరిస్తారని కూడా అనుకోలేదు. కానీ అనూహ్యంగా ఆ కుర్రోడికి అభిమానం నిజమైంది. ఆ 11 ఏళ్ళ కుర్రోడు చూసి పవన్ కళ్యాణ్ తన కాన్వాయ్ని ఒక్కసారిగా ఆపి పలకరించడంతో ఇప్పుడు సెన్సేషన్ అయింది. ఆ కుర్రోడి పేరే భరత్. ప్రస్తుతం ఆ బాలుడు మన దగ్గర ఉన్నాడు. ఒకసారి మాట్లాడి చూద్దాం. నీ పేరేంటి, ఎన్నో తరగతి చదువుతున్నావు? భరత్ వెంకట గంగరాజు, 6th క్లాస్ చదువుతున్నాను. నీకు పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు ఇష్టం? నిన్న ఏం జరిగింది? నిన్న ఎక్స్పెక్ట్ చేయలేదు, జెండా ఊపుతుంటే ఆయన కారు మీద వచ్చి ఆగారు. కారు ఆపిన తర్వాత పవన్ కళ్యాణ్ నీతో ఏం మాట్లాడాడు? బాగున్నావు, బాగా చదువుకుంటున్నావు అని అడిగారు. బాగా చదువుకుంటున్నాను సార్ అన్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే నీకు ఎందుకు ఇష్టం? చిన్నప్పటి నుంచి అతని పాటలకి స్టెప్పులు వేసేవాడు కదా, ఎందుకు ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? ఎందుకు ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే? ఎందుకు ఇష్టం అసలు? తన సినిమాస్ అయ్యి అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ప్రేమ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నీతో అలా చెప్పిన తర్వాత నీకు ఏమనిపించింది? బాగా చదువుకో అని చెప్పిన తర్వాత ఇంట్లో మదర్ ఫాదర్ ఏమన్నారు? మీ సిస్టర్ కూడా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం కదా, పవన్ కళ్యాణ్ కలవలేదా? ఏమని చెప్పింది నీతో పవన్ కళ్యాణ్ కలిశాను అంటే? స్కూల్ మానేస్తే బాగుంది, నేను అనవసరంగా వెళ్ళాను, లేట్ అయినా సరే అన్న. ఇది బాబు చెప్తున్నాడు. బాబు తండ్రితో కూడా అసలు మాట్లాడి చూద్దాం. సార్ నేను ఏం జరిగిందో ఒకసారి చెప్పండి. అది పవన్ కళ్యాణ్ గారు ఇటుపక్క నుంచి అదే ఇక్కడ 3 రోజులు పర్యటనలో ఉండగా ఫస్ట్ డే ఆత్మీయ సమ్మేళనకి వచ్చారు. అప్పటి నుంచి తినేసాడు, వెళ్దాం నేను వస్తానని. చాలా బిజీ ఉంటుంది నాన్న అంటే, మావాడు ఫోటో కావాలనేవాడు, ఆయనతో ఫోటో తీయించుకుంటా అనేవాడు. అసలు అవ్వదు నాన్న, ఇంత చాలా బిజీగా ఉంటుంది, మనకి దూరం నుంచి చూడాలి తప్ప అంటే. నెక్స్ట్ ఇక్కడ ఉప్పాడలో మీటింగ్ ఉంది మనకి, ఉప్పాడ సెంటర్లోనే, ఆ రోజు తీసుకెళ్తా అన్నాను. అయితే ఉప్పాడ వెళ్తున్నారని చెప్పాను. ఉప్పాడు వెళ్తున్నారని చెప్తే అయితే నేను చూస్తానండి. అదే పైన కూర్చొని చూడమన్నాను. పైనుంచి కనబడతారు, కాన్వే అది ఆగదు కదా, ఇక్కడ ఆగరు అంటే. అప్పుడు పైనుంచి కరెక్ట్గా అది సైరన్స్ పోలీస్ వెహికల్ కాన్వే అది వెళ్ళేటప్పుడు మా వాడు కిందకు వచ్చి జెండా పట్టుకుని అది ఆ జోష్ ఉంటుంది కదా, ఊపుతూ ఉంటే సడన్గా ఆగిపోయారు. ఆయన కారు ఆపేటప్పటికి మేము షాక్. అసలు అది తీసుకుందాం అనుకునేది మాకు అవ్వలేదు ఎప్పుడు. అలాంటిది మా వాడికి ఆ ఛాన్స్ కొట్టేశాడు. ఆయన ఆగి దగ్గర తీసుకుంటాం అనేది ఇట్స్ ఎ గ్రేట్ యాక్చువల్గా. అంటే ఒక డిప్యూటీ సీఎం అంత కాన్వాయ్లో ఆయన ఒక హ్యుమానిటీ, అది పిల్లల యొక్క ఆయనకి నచ్చి అనుకుంటాను, సడన్గా ఆపారు. అది చాలా అద్భుతం అసలు. మీకు పవన్ కళ్యాణ్ మీ బాబుతో ఏం మాట్లాడారు? మాట్లాడిన తర్వాత బాబు మీతో ఏం చెప్పారు? మా వాడికి అయితే మీకు తెలియదు, ఇంకా పైన డ్యాన్సులు కట్టేశాడు కూడా వచ్చి పైకి. ఆ వీడియో చూసుకుని సీసీటీవీ రికార్డింగ్ చూసుకుంటూ ఆ డ్యాన్సులు కూడా కట్టేశాడు లోపల. డాడీ అంటే నేను అన్నాను, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా నెక్స్ట్ ఇయర్ నువ్వు బాగా చదువుకుంటే నెక్స్ట్ ఇయర్ నేను పవన్ కళ్యాణ్ గారి తీసుకెళ్తాను, ఇదిగోండి మీరు బాగా చదువుకున్నాడు, మంచి ర్యాంక్ వచ్చిందని చెప్తాను అని కూడా చెప్పాను. అది పవన్ కళ్యాణ్ మీ బాబుతో ఏం చెప్పారు? అదే ఏం చేస్తున్నావు, ఏం బాగా చదువుకున్నావా అయితే బాగా చదువుకో అని చెప్పారట. అంతే. వాడికి కూడా మాట్లాడడానికి ఆ షాక్ అది. అంతే. ఇప్పుడు బాబుని పవన్ కళ్యాణ్ పలకరించారు, ఒక డిప్యూటీ సీఎం, స్టేట్ వైడ్గా వైరల్ అయింది. ఒక తండ్రిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అంటే వైరల్ అవ్వకపోనివ్వండి, బట్ నాకు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను ఇది. ఆయన వచ్చి ఆగి మా వాడిని దగ్గరికి తీసుకుని మాట్లాడారంటే అది చాలు. అంటే వైరల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ
బట్ అది నా హ్యాపీనెస్. ఆ సీసీటీవీ ఫుటేజ్ నేను తీసి ఆ హ్యాపీనెస్లోనే నేను గ్రూప్లో షేర్ చేశాను అనమాట. మా అబ్బాయిని ఇలా వెళ్ళిపోతుండగా మా అబ్బాయిని పలకరించారని. అది ఎక్సైట్మెంట్ అది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే మీ బాబుకి ఎందుకు ఇష్టం? అంటే చిన్నప్పటి నుంచి ఏ విధంగా ఉండేవారు పవన్ కళ్యాణ్ విషయంలో? గబ్బర్ సింగ్ అనుకుంటా అండి. గబ్బర్ సింగ్ మూవీ నుంచి మేము బెంగళూరులో ఉండేవాళ్ళం. నేను హోటల్ మేనేజ్మెంట్ చేసిన జాబ్లో ఉండేవాళ్ళం. అక్కడ పాట వస్తే చాలు, పాట పెడితే ఇంకా మీరు భోజనం కానీ ఏదైనా అక్కడ తినేసేవాడు అనమాట. ఇంకా ఆ టైంలో డ్యాన్స్ కూడా రాదు, ఇలా ఒకటం అంతే. అక్కడి నుంచి ఇంకా పవన్ కళ్యాణ్ టైప్ అనమాట. అదే టైపు ఫీలింగ్, యాక్షన్స్ అవి చేస్తూ ఉంటాడు. తినేసేవారు ఇద్దరు కూడా. పవన్ కళ్యాణ్ చూడాలి. అక్కడికి లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మేము తీసుకెళ్ళాం పవన్ కళ్యాణ్ దగ్గరికి. దూరం నుంచి చూసాం. అన్ఎక్స్పెక్టెడ్ అది. చాలా హ్యాపీ అండి. మీరు చెప్పండి అమ్మా, పవన్ కళ్యాణ్ నిన్న మీ తమ్ముడు కలిశారు, మీరు మిస్ అయ్యారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను స్కూల్ మానేసి ఉంటే బాగుండని అనిపించింది. అనవసరంగా స్కూల్కి వెళ్ళాను. నేను కూడా మా తమ్ముడితో ఉండి పవన్ కళ్యాణ్ కలిసి ఉంటే బాగుండు, ఫోటో తీయించుకుని ఉంటే బాగుండు, మిస్ అయిపోయానని అనిపించింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీ తమ్ముడితో ఏం చెప్పారు? మీ తమ్ముడు మీకేం చెప్పారు? పవన్ కళ్యాణ్ బాగా చదువుకో, ఎలా ఉన్నా అని అడగగానే మా తమ్ముడు వచ్చి పవన్ కళ్యాణ్ ఇలా అన్నాడు నాతో అని అన్నాడు. అప్పుడు నాకైతే నేను ఉంటే బాగుండు, మిస్ అయిపోయానే అని అనిపించింది. కానీ మా తమ్ముడు కలిశాడు కాబట్టి ఆ హ్యాపీనెస్ అయితే ఉంది నాకు. ఇప్పుడు మీ తమ్ముడికి నీకు పవన్ కళ్యాణ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం, అంటే ఎందుకు ఇష్టం? ఎందుకో తెలియదు కానీ చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ మూవీస్ అవి చూస్తూ ఉంటాము, చాలా ఇష్టం. అందరికన్నా నాకు పవన్ కళ్యాణ్ అంటేనే ఇష్టం, ఫేవరెట్ హీరో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎప్పుడు కలుద్దాం అనుకుంటున్నారు? మళ్ళీ మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు? మళ్ళీ ఎప్పుడన్నా కుదిరితే వెళ్ళి ఫోటో తీయించుకుని కలుద్దామని అనుకుంటున్నాను. అమ్మ, మీరు చెప్పండి, మీ బాబుని అన్ఎక్స్పెక్టెడ్గా పవన్ కళ్యాణ్ కలిశారు, వచ్చిన తర్వాత మీరు ఊహించిన పరిణామం మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషం అనిపించిందండి. ఎక్స్పెక్ట్ చేయలేదని కలుస్తారని. చాలా చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, అంటే ఏం చేసేవాడు? డ్యాన్సులు చేసేవాడు, పాటస్తులకు అసలు నిలబడేవాడు కాదండి. చాలా సంతోషంగా డ్యాన్స్ చేసేవాడు. ఇప్పుడు ఇంటి ముందు జెండా పట్టుకొని ఊపుతుంటే పవన్ కళ్యాణ్ వచ్చి ఆగుతాడే, మీరు ఊహించారా? ఊహించలేదండి. అంటే మీకు చెప్పారా పవన్ కళ్యాణ్ వస్తున్నాడు కలుస్తానని జెండా పట్టు? నుంచుంటా అన్నాడండి, అక్కడ కలుస్తారా అనుకోలేదండి. అది వేవ్ చేస్తాను, ఫ్లాగ్ వేవ్ చేస్తా, పైనుంచి తీసుకొచ్చుకొని జెండా నేను వేవ్ చేస్తాను అని అన్నారు. అలాగే అది అసలు అన్ఎక్స్పెక్టెడ్. అంటే నేనేమనంటే దగ్గర నుంచి కనబడతారు నాన్న ఇక్కడి నుంచి అయితే అని చెప్తే అక్కడ నుంచున్నాడు. వాడు ఒక్కడే ఉన్నాడు. అది లక్కీ అంతే, మావాడు లక్కీ కాబట్టి ఆ ఛాన్స్. మేము ఎంతోమంది ఆయనతో ఫోటో తీయించుకుందామని చాలా ఆతృతగా ఉన్నాం. అలాంటిది ఆయనే సడన్గా ఆగి పిల్లోని దగ్గర తీసుకుని ఫోటో ఇచ్చి మాట్లాడటం చాలు. ఫోటో అనేది ఇట్స్ డిఫరెంట్ థింగ్, కానీ మాట్లాడి బాగా చదువుకున్నది ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది శ్రీభారత్ ఫ్యామిలీ చెప్తున్నారు. ఊహించిన పరిణామాన్ని చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అంటూ మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ చాలా ఇష్టమని, అయితే ఎన్నోసార్లు కలిసే ప్రయత్నం చేసే కానీ అవకాశం దొరకలేదని కూడా చెప్తున్నారు. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఇంటి ముందు మా అబ్బాయి ఒకరే జెండా ఊపుతుంటే పవన్ కళ్యాణ్ సాక్షాత్తు డిప్యూటీ సీఎం కాన్వాయ్ ఆపి పలకరించడం ఆయన మానవత్వానికి